గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి టెర్రర్ ఫండింగ్, సయ్యద్ గెట్స్ 10 years ఇన్ జైల్. దీన్ని మనం టెర్రర్ ఫండింగ్లో, టెర్రర్ ఫైనాన్స్లో జిఎస్ పేపర్ 3లో చదువుకుంటామండి. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా వినండి అమ్మా. క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి మన కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడదాం. కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఏమొస్తాయో చెప్తాను, జాగ్రత్తగా వినండి. డైలీ హిందూ ఎనాలిసిస్ అనేది వస్తుంది ఎవ్రీడే. దాంతోపాటు ఈ హిందూ ఎనాలిసిస్కి హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది నీట్గా రాసి పెడతాను. రైట్, మొత్తం నేను ఏదైతే చెప్తానో బేసిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ పీడిఎఫ్లో ఉంటుంది. మీకు రివిజన్ చేయడానికి చాలా బాగుంటుంది. హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది ఇస్తాను. దాంతోపాటు ఐప్యాడ్లో నీట్గా రాసింది. దాంతోపాటు ఎడిటోరియల్స్ మనం ఈ అనాలిసిస్లో కవర్ చేయట్లేదు కదా, ఎడిటోరియల్స్ కూడా మనకి దీనిలో కవర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఎడిటోరియల్స్ కూడా మనకి ఎవరైతే పెయిడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి యాప్లో వీడియో అప్లోడ్ చేస్తాం, వాళ్ళు చూడొచ్చు. దాంతోపాటు వీక్లీ 3 MCQ సెషన్స్ ఉంటాయి ప్రిలిమ్స్ కోసం. మనం ఆర్టికల్స్ నేర్చుకుంటే సరిపోతుందా, స్టఫ్ నేర్చుకుంటే సరిపోతుందా, క్వశ్చన్స్ ఎలా అపీర్ అవుతాయి, దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలని మనకు తెలియాలి. సో దానికోసం MCQ సెషన్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది ఉంటుంది. మెయిన్ సెషన్లో థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఏ విషయాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఆలోచించాలి, రైట్, మన తాలూకా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి, ముఖ్యంగా మెయిన్స్ అప్రోచ్ అవ్వాలంటే ఆన్సర్స్ ఎలా రాయాలి, చీట్ కోడ్స్ ఏమైనా ఉంటాయా, అన్నిటి గురించి దీనిగా మాట్లాడడం అనేది జరుగుతుంది మెయిన్ సెషన్లో. రైట్, దాంతోపాటు మనకు ఒక డెడికేటెడ్ యాప్ ఉందండి. ఈ యాప్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్ రాయడం ద్వారా మీరు ఎక్కడున్నారు, కరెంట్ అఫైర్స్ ఇంకా ఎలా బాగా ప్రిపేర్ అవ్వాలని మీకు తెలియడం అనేది జరుగుతుంది. మీరు ఒకవేళ క్లాస్ మిస్ అయినా కూడా మీకు రికార్డెడ్ సెషన్, లైవ్ సెషన్ ఎలాగో యాక్సెస్ ఉంటుంది. లైవ్ సెషన్ మిస్ అయితే రికార్డెడ్ సెషన్ కూడా మీకు యాక్సెస్ ఉండడం అనేది జరుగుతుంది. మన యాప్లో ఎప్పటికప్పుడు ఉండడం అనేది జరుగుతుంది. రైట్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ గెట్ విత్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. చాలా మంచి కోర్సు, మీకు మంచి వాల్యూ ఎడిషన్ ఉంటుంది. ట్రస్ట్ మీ ఆన్ దిస్ అండ్ జాయిన్. జస్ట్ ఫీజు ఎంత అంటే కేవలం 6,000 రూపాయలు మాత్రమే. ఇది 1వ తారీఖు నుంచి 8,000 అవుతుంది. ఈలోపే మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అమ్మా. అర్థం చేసుకోండి. హ్యాండ్ రిటన్ పీడిఎఫ్, హిందూ ఎనాలిసిస్, ఎడిటోరియల్స్, MCQ సెషన్స్, మెయిన్ సెషన్స్, యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ త్రూ దిస్ కోర్స్. రైట్, ఈ 6,000ని కూడా ఒకేసారి కట్టాలంటే అక్కర్లేదు. కేవలం నెలకు 2,000 చొప్పున కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైఫ్ టైం ఒక్కసారి జాయిన్ అయితే చాలు, ఫర్ ఎవర్. 6,000తో మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు ఇవన్నీ అందడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. లెట్స్ డిస్కస్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ నౌ. ఈ ఆర్టికల్ గురించి బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మాట్లాడుకుంటే మనకి అందరికీ తెలుసు, అమానవీయమైనట్టు అన్న ఒక ఇన్హ్యూమన్ ఈవెంట్ అనేది 26/11 నవంబర్ 26, 2008లో జరిగింది. ఎక్కడండి? ముంబై అటాక్స్ అనేవి జరిగినాయి. మీ అందరికీ తెలుసు. చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. సుమారు 100 మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో సుమారు 166 పీపుల్ని పొట్టన పెట్టుకోవడం అనేది జరిగింది. రైట్, దానిలో అమెరికన్లు కూడా 6 అమెరికన్లు కూడా ఉండడం అనేది జరిగింది. రైట్, చాలా దారుణమైన ఘటన అనేది జరిగింది. చాలా ఫ్యామిలీస్ అనేవి రోడ్డున పడిపోవడం అనేది జరిగింది. రైట్, సో దీనికి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో, ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి మేజర్గా దీని వెనక ఉండి నడిపించినటువంటి వాళ్ళు, దీని వెనక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరు అంటే లష్కర్-ఇ-తైబా. మీకు ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్ గురించి మీ అందరికీ తెలుసు. ఈ టెర్రర్ ఆర్గనైజేషన్ గురించి మీ అందరికీ తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రైట్, దీని తాలూకా ఈ LET ఏదైతే ఉంటుందో దీని తాలూకా ఒక ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఏంటండి అంటే జమాతుద్దీన్ దవా, JUD అంటారు, మీకు తెలుసు. జమాతుద్దీన్ దవా ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్ చీఫ్ అయినటువంటి హఫీజ్ సయ్యద్ ఎవరైతే ఉన్నారో ఈయనకి రీసెంట్గా ఒక యాంటీ టెర్రరిజం కోర్ట్ ఇన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి యాంటీ టెర్రరిజం కోర్టు జైలు శిక్ష విధించడం అనేది జరిగింది. మొత్తం ఎన్నాళ్ళు విధించారంటే 10.5 years విధించడం అనేది 10.5 సంవత్సరాలు ఆయనకి ఇవ్వడం అనేది జరిగిందండి. రైట్, ఎవరు ఈ హఫీజ్ సయ్యద్, వీని పేరున ఇంకేమున్నాయి, అసలు ఏంటి దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ని కంప్లీట్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ హఫీజ్ సయ్యద్ అని ఆయన ఎవరైతే ఉన్నారో ఐక్యరాజ్య సమితి UN కూడా డిజిగ్నేట్ చేసినటువంటి ఒక టెర్రరిస్ట్ అండి, ఒక ఉగ్రవాది. UN డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అండి ఈయన.
అండ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈయన్ని స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్గా ముద్ర వేయడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు యుఎస్ గవర్నమెంట్ ఈయన పట్టిస్తే $10 million కూడా అందిస్తామని చెప్పడం అనేది జరిగింది. రైట్. ఇతని హెడ్ మీద బౌంటీ పెట్టడం అనేది జరిగింది. రైట్. ది అరెస్టెడ్ ఎప్పుడైతే పాకిస్తాన్ FATF లిస్ట్లో ఉండడం అనేది జరిగిందో, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లో ఎప్పుడైతే పెట్టారో, గ్రే లిస్ట్లో పెట్టగానే వీటన్నింటి గురించి బేసిక్స్ చెప్తానండి, కంగారు పడమాకండి. గ్రే లిస్ట్ ఏదైతే ఉందో, గ్రే లిస్ట్లో పెట్టడం వల్ల పాకిస్తాన్కి ఒక 27 పాయింట్ యాక్షన్ ప్లాన్ ఇవ్వడం అనేది జరిగింది. దానిలో 27 అంటే 27 పనులు చేయాలి మీరు గ్రే లిస్ట్ నుంచి బయటపడాలంటే అని అర్థం అమ్మ. ఈ 27 పాయింట్ యాక్షన్ ప్లాన్లో పాకిస్తాన్ 21 మాత్రమే ఇది చేయడం అనేది జరిగింది. సో ఈ ఫిబ్రవరి 2021 కల్లా దీన్ని గ్రే లిస్ట్లోనే ఉంచేస్తున్నారు. దేనండి? పాకిస్తాన్ని. రైట్. ఈ మధ్యనే FATF ప్యానల్ అనేది డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది, దీనికి సందర్భించిన డెసిషన్. రైట్. సో ఎప్పుడైతే FATF గ్రే లిస్ట్లోకి వెళ్ళిందో, రైట్, సో దానిలో భాగంగా ఈ 27 పాయింట్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈయనకి ఒక 2 charges మీద, 2 టెర్రర్ ఫైనాన్సింగ్ కేసెస్ మీద 11 years జైలు శిక్ష విధించడం అనేది జరిగింది. ఎప్పుడు సార్ అంటే మొన్న జూలై 17th విధించడం అనేది జరిగింది. రైట్. ప్రజెంట్ ఈయన లాహోర్ హై సెక్యూరిటీ జైలు ఏదైతే ఉందో జైల్లో ఉండడం అనేది జరిగిందమ్మా. రైట్. అయితే ద యాంటీ టెర్రరిజం కోర్ట్ ఆఫ్ లాహోర్లో ఉన్నటువంటి యాంటీ టెర్రరిజం కోర్ట్ ఏదైతే ఉంటుందో, ATC అంటామో, ఇది ప్రజెంట్ ముందు ఆల్రెడీ 2 కేసుల మీద ఈయన్ని ఆల్రెడీ జైల్లో పెట్టారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక 2 కేసుల మీద, అదర్ 2 కేసెస్ మీద ఈయన్ని ప్లస్ ఎవరిని, మన సయ్యద్ని అండ్ 4 other JUD లీడర్స్, 4 other JUD జమాత్ ఉద్దావా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగిందమ్మా. రైట్. వీళ్ళకి మొత్తం అందరికీ 10.5 years జైలు శిక్ష విధించడం అనేది జరిగింది. రైట్. యా. సో దీనిలో భాగంగా మొత్తం CTD ఏదైతే ఉంటుందో, కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఏదైతే ఉందో, మొత్తం ఈ JUD లీడర్స్ మీద 41 కేసెస్ అనేవి విధి చేయడం అనేది జరిగింది. దానిలో 24 కేసెస్ మీద శిక్షలు అనేవి ఆల్రెడీ ఖరారైపోయినాయి. ఓన్లీ 24 మినహాయించి మొత్తం 17 కేసులు ఏవైతే ఉంటాయో, ఈ 17 కేసులు మాత్రం పెండింగ్లో ఉండడం అనేది జరిగిందమ్మా. రైట్. ఇంకా పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నారు. ఎందుకండి పాకిస్తాన్ ఇప్పటికప్పుడు హుటాహుటిన ఇన్నాళ్ళు లేనిది ఇది చేసుకుంటుంది అంటే, మేజర్ రీజన్ ఏంటి అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీని గురించి తెలుసుకోవాలండి, FATF గురించి తెలుసుకోవాలి. అయితే చూడండి అమ్మ, చెప్తాను. దీని గురించి కాస్త బేసిక్స్ తెలుసుకుందాం, దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీకు కన్సాలిడేటెడ్గా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. FATF ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అండ్ ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1989. 1989లో ఎప్పుడండి ఎస్టాబ్లిష్ చేశారు అంటే, G7 సమిట్ ఏదైతే ఉంటుందో, పాకిస్తాన్లో జరిగినటువంటి G7 సమిట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. రైట్. దీని తాలూకా సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుందమ్మా? ప్యారిస్లో ఉండడం అనేది జరుగుతుంది. రైట్. దీనిలో ఉన్నటువంటి మొత్తం మెంబర్స్ ఎంత అంటే 37 మెంబర్ కంట్రీస్. దాంతోపాటు 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ కూడా దీనిలో ఉండడం అనేది జరిగింది. అసలు ఇది ఏం చేస్తుంది అంటే, ఇట్ సెట్ స్టాండర్డ్స్ అండ్ ప్రమోట్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లీగల్, రెగ్యులేటరీ అండ్ ఆపరేషనల్ మెజర్స్ ఫర్ కంబాటింగ్. దేన్ని కంబాట్ చేస్తుందంటే FATF మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్. మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే టెర్రరిస్టులకు ఫైనాన్స్ చేయడం. రైట్. అండ్ అదర్ రిలేటెడ్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నేషనల్ ఫినాన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ ఫినాన్స్ సిస్టమ్కి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ముప్పు వాటిల్లా చేసేటటువంటి ఏ థ్రెట్స్ ఉన్నా ఆ థ్రెట్స్కి ఎగెనెస్ట్గా ఈ FATF అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది, పోరాడడం అనేది జరుగుతుంది.
రైట్. ఏదైనా కంట్రీ టెర్రరిస్టులకు సేఫ్ హ్యావెన్గా ఉందనుకోండి, అంటే టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తుంది అనుకోండి, ఆ కంట్రీ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎలాంటి యాక్షన్స్ ఏ విధంగా తీసుకుంటారు, వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంటే ఇట్ హ్యాస్ 2 లిస్టులు అండి. దీనికి 2 లిస్టులు ఉంటాయి. అందులో మొదటి లిస్ట్ ఏంటంటే గ్రే లిస్ట్, రెండవ లిస్ట్ ఏంటంటే అమ్మ బ్లాక్ లిస్ట్. రైట్. ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్లో పెడితే ఏమవుతుంది అంటే ఎఫ్ఏటిఎఫ్ ఆ కంట్రీస్ని సేఫ్ హ్యావెన్స్, టెర్రరిస్టులకి సేఫ్ హ్యావెన్స్గా మీరు ఉన్నారు, టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నారు, ఆ పనులు చేయొద్దు, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కానీ మనీ లాండరింగ్ కానీ వీటన్నింటినీ ఎంకరేజ్ చేయొద్దు. అలా ఎంకరేజ్ చేస్తే మీరు గ్రే లిస్ట్ నుంచి దేనికి వస్తారు, బ్లాక్ లిస్ట్లోకి మిమ్మల్ని పెట్టాల్సి వస్తుంది అని ఒక వార్నింగ్ సిగ్నల్ ఇవ్వడమే గ్రే లిస్ట్లో పెట్టడం. గ్రే లిస్ట్లో పెడితే అర్థం ఏంటమ్మా, బ్లాక్ లిస్ట్లోకి వెళ్తారు సుమి, జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇవ్వడం. రైట్. అయితే బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి సార్, బ్లాక్ లిస్ట్లో పెడితే ఏమవుతుంది, కంట్రీస్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళాయి అనుకోండి, ఇన్ కేసు ఏం జరుగుతుంది అంటే కంట్రీస్కి ఫారిన్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి ఇచ్చేటటువంటి ఫారిన్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా కట్ అయిపోతుంది. కంపెనీకి మానిటరీ ఎయిడ్స్, ఫైనాన్షియల్ ఎయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా కట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఆ హెల్ప్ ఏదైతే ఉంటుందో అది కట్ అయిపోవడం అనేది జరుగుతుంది. రైట్. ఏవైతే కంట్రీస్ నాన్ కోఆపరేటివ్ కంట్రీస్, నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఆర్ టెరిటోరీస్ని దేనిలో పెడతారు, బ్లాక్ లిస్ట్లో పెడతారు. దేనికి కోఆపరేషన్ చేయకపోతే మన ఫారిన్ ఫండింగ్ కానీ టెర్రర్ ఫైనాన్సింగ్ కానీ లేకపోతే మనీ లాండరింగ్ కానీ వీటి మీద కంబ్యాట్ చేయకుండా వాటికి హెల్ప్ చేసేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని దేనిలో పెడతారమ్మా, బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. బ్లాక్ లిస్ట్లో పెట్టారంటే దాని అర్థం ఏంటి, దీస్ కంట్రీస్ సపోర్ట్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ అని అర్థం. రైట్. యా. ఎఫ్ఏటిఎఫ్లో ఈ లిస్టులో ఉండేటటువంటి ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటిని ఎప్పుడు యాడ్ చేస్తూ ఉంటారు, డిలీట్ చేస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ దేర్ డిసిప్లిన్, బేస్డ్ ఆన్ కంట్రీస్ డిసిప్లిన్ బట్టి, కంట్రీస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు బట్టి వీటిని కంబ్యాట్ చేయడానికి కంట్రీస్ని ఎఫ్ఏటిఎఫ్ లిస్టుల్లో చేర్చడం, బయటికి తీసుకురావడం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఎవరండి ఈ లిస్టులో యాడ్ చేయడం, ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరండి అంటే ద ఎఫ్ఏటిఎఫ్ ప్లేనరీ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరుగుతుందండి. ఎఫ్ఏటిఎఫ్ ప్లేనరీ ఇది సంవత్సరానికి పెర్ ఇయర్ 3 times మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. 3 times మీట్ అయ్యి ఈ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఈ డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ కంబ్యాట్ చేయడానికి ఒక మెకానిజం కానీ పాలసీస్ కానీ ఇవేవైనా చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఎఫ్ఏటిఎఫ్ అండ్ దీస్ ఆర్ ద లిస్ట్ ఇన్ ఎఫ్ఏటిఎఫ్. గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్ 2 ఉంటాయి. రైట్. వీటన్నింటి గురించి మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఏమైందంట, పాకిస్తాన్ 2018లో ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్లో పెట్టడం అనేది జరిగింది. ఎందుకు, మీరు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ సపోర్ట్ చేస్తున్నారు, టెర్రరిస్టులకు సేఫ్ హ్యావెన్గా ఉంటారు అండ్ టెర్రరిస్టులు మీ కంట్రీలో ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. రైట్. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి అసైలం ఆశ్రయం కల్పిస్తున్నారు. రైట్. సో మనీ లాండరింగ్ కూడా మీరు ఇది చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి ఏం చేశారు, గ్రే లిస్ట్లో పెట్టారు. గ్రే లిస్ట్లో పెడితే అర్థం ఏంటని చెప్పుకున్నా, గ్రే లిస్ట్లో పెడితే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు సుమి, జాగ్రత్తగా ఉండండి అని అర్థం. గ్రే లిస్ట్లో పెట్టగానే ఒక కంట్రీకి ఏమి ఇస్తారు అంటే ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఇస్తారు. మీరు బ్లాక్ లిస్ట్లోకి వెళ్లకుండా గ్రే లిస్ట్ నుంచి బయటపడాలంటే ఈ పనులు చేయండి అని చెప్పి కొన్ని పనులు చేయమని ఇస్తారండి. ఆ పనులు ఎలా చేస్తున్నారు, దానిలో ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి గ్రే లిస్ట్లో ఉంచాలా, బ్లాక్ లిస్ట్లోకి నెట్టేయాలా, లేకపోతే గ్రే లిస్ట్ నుంచి తీసి మామూలు కంట్రీలా చేయాలా అనే నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. అయితే పాకిస్తాన్కి గ్రే లిస్ట్లో పెట్టేటప్పుడు 27 point యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. 27 పనులు చేయమన్నారండి. అందులో పాకిస్తాన్ 21 మాత్రమే చేయగలిగింది మొన్నటికి, సరిగ్గా నెల క్రితం వరకు. తర్వాత ఈ మిగిలిన 6 చేయలేకపోయింది కాబట్టి గ్రే లిస్ట్లోనే ఉంచేశారు. పూర్తిగా 10, 5 చేసింది అనుకోండి, మిగిలిన చేయలేకపోయింది అనుకోండి, బ్లాక్ లిస్ట్లోకి నెట్టేసేవాళ్ళు. కానీ పర్లేదు కదా, 27లో 21 చేసిందంటే బాగానే పనిచేసినట్టు. సో గ్రే లిస్ట్లో ఉంచడం అనేది జరిగింది. రైట్. సో ఇప్పుడు గ్రే లిస్ట్ నుంచి ఫిబ్రవరి 2021లో మళ్ళీ మీటింగ్ జరుగుతుంది ఎఫ్ఏటిఎఫ్ ప్లీనరీది. ఆ మీటింగ్లో బయటపడాలి అంటే ఏం చేయాలి, పాకిస్తాన్ ఇంకాస్త టెర్రరిస్టుల మీద ఇంకాస్త యాక్షన్ అనేది తీసుకోవాలి. రైట్. మనీ లాండరింగ్, దాంతోపాటు టెర్రర్ ఫైనాన్సింగ్ కట్టడి చేయాలి. అప్పుడు అది ఏమవుతుంది, పాకిస్తాన్ బయటపడుతుంది. దానిలో భాగంగానే పాకిస్తాన్ తన తాలూకా యాక్షన్ ఏదైతే ఉంటుందో అది ముమ్మరం చేయడం అనేది జరిగింది. రైట్. ఫాస్టన్ చేయడం అనేది జరిగింది. ఫాస్టన్ చేసి ఏం చేసింది, ఇప్పుడు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శిక్షలు ఖరారు చేయడం అనేది జరిగింది. రైట్. యా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎఫ్ఏటిఎఫ్ సరిగ్గా పనిచేసిందా లేదా,
ఎఫ్ఏటిఎఫ్ యొక్క రోల్ అడిగారు అనుకోండి మెయిన్స్లో, మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి కోట్ చేయొచ్చు. పాకిస్తాన్ చూసారా, ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్ రిటైన్ చేయడం వల్ల త్వరగా యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఎఫ్ఏటిఎఫ్ తాలూకా ఏవైతే ఉన్నాయో పని చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి థింగ్స్ మనం నీట్గా నేర్చుకోవాలండి. రైట్. సో ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైకోర్ట్ నోటీస్ టు సెంటర్ ఆన్ సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. సిలబస్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆర్టికల్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇన్ డీటెయిల్ దీన్ని చూద్దాం. అయితే ఏం జరిగిందంటే అమ్మ, ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఉందో అది యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఏం నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది, మాకు ఒక పిటిషన్ వచ్చింది. ఆ పిటిషన్ ఏంటి అంటే టు డైరెక్షన్ టు రికగ్నైజ్ సేమ్ సెక్స్ యూనియన్స్, సేమ్ సెక్స్ మ్యారేజెస్, అంటే ఒకే దీనికి చెందినటువంటి వాళ్ళు, ఒకే లింగానికి చెందినటువంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ని హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రికగ్నైజ్ చేయండి అని చెప్పి ఒక పిటిషన్ రావడం అనేది జరిగింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ని దేనిలో అమ్మ, హిందూ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారం, దాంతోపాటు స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారం రికగ్నైజ్ చేయండి అని చెప్పి పిటిషన్ అనేది ఒకటి వస్తే ఆ పిటిషన్కి ఆన్సర్ చేయమని చెప్పి యూనియన్ గవర్నమెంట్కి ఢిల్లీ హైకోర్టు అనేది ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఆన్సర్ చేయడానికి ఎంత టైం ఇచ్చిందంటే యూనియన్ గవర్నమెంట్కి 4 వీక్స్ టైం ఇవ్వడం అనేది జరిగింది. అంటే సరిగ్గా 1 రోజుల పాటు సమయం ఇవ్వడం అనేది జరిగింది. ఆ పిటిషన్లో ఏం చెప్పారు అంటే అమ్మ, మామూలుగా ఈ హిందూ మ్యారేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో దీనిలో ఉన్నటువంటి సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే మ్యారేజ్ కెన్ బి పెర్ఫార్మ్డ్ బిట్వీన్ ఎనీ 2 హిందూస్ అండర్ దిస్ యాక్ట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. మ్యారేజ్ అనేది ఎనీ 2 హిందూస్, వాళ్ళు ఇద్దరు, ఒక మగాడు ఒక ఆడదా, లేకపోతే ఇద్దరు మగాళ్ళ, ఇద్దరు ఆడవాళ్ళ, ఇద్దరు గేల, ఏది చెప్పట్లేదు. మీకు అర్థమైందా? ఇద్దరు హిందువులకి పెళ్ళి అయితే ఆ పెళ్ళిని రికగ్నైజ్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. బట్ కానీ ఏం జరుగుతుంది, దాంతోపాటు స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో కూడా స్పెషల్గా వీళ్ళ తాలూకా మ్యారేజెస్ని రికగ్నైజ్ చేయం. ఐ మీన్ సేమ్ సెక్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ముఖ్యంగా ఎల్జీబీటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకా మ్యారేజెస్ని రికగ్నైజ్ చెయ్యము అనేటటువంటి ప్రొవిజన్స్ అయితే లేవు. కానీ ఏం జరుగుతుంది, వీళ్ళ త్రూఅవుట్ ద కంట్రీ వీళ్ళ మ్యారేజెస్ని రికగ్నైజ్ చేయమంటే మాత్రం ఆఫీసర్స్ మాత్రం ఎవరు రికగ్నైజ్ చేయడం అనేది జరగట్లేదు. సో రికగ్నైజ్ చేయండి అయ్యా అని చెప్పి సుప్రీంకోర్టులో వీళ్ళు ఆ పిటిషన్ చేసుకుంటే సుప్రీంకోర్టు ఏం చేసింది, యూనియన్ గవర్నమెంట్కి 4 వీక్స్ 4 వారాల సమయం ఇచ్చి దీనికి ఆన్సర్ చేయమని చెప్పడం అనేది జరిగింది. రైట్. యా, ఒకసారి దీని వెనక ఉన్నటువంటి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మ. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఆర్టికల్ను మాట్లాడుకునేటప్పుడు ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377ని ముందు మాట్లాడుకోవాలండి. ఇది మీకు తెలిస్తే, దీని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా తెలిస్తే మీకు ఈజీగా ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండమ్మా. దీనిలో ఏం చెప్తుంది అంటే ఐపీసీ సెక్షన్ 377 ఏం చెప్తుందంటే పీపుల్ హూ ఎవర్ వాలంటరీలీ హ్యాజ్ కార్నల్ ఇంటర్కోర్స్ ఎగెనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్, ప్రకృతి సిద్ధంగా కాకుండా వేరే విధంగా సెక్షువల్ రిలేషన్షిప్స్లో పార్టిసిపేట్ చేస్తే, ఐ మీన్ విత్ ఎనీ మ్యాన్, ఉమెన్ ఆర్ యానిమల్, ఎవరితో అయినా ప్రకృతి విరుద్ధంగా పార్టిసిపేట్ చేస్తే, రైట్, షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది యావజ్జీవ కారాగార శిక్ష అనేది ఉంటుంది. దాంతోపాటు 10 years శిక్ష అనేది కూడా వేయొచ్చు వాళ్ళ తాలూకా దీన్ని బట్టి, వాళ్ళ తాలూకా చేసినటువంటి తప్పును బట్టి. అండ్ లైబుల్ టు ఫైన్ కూడా వాళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి సెక్షన్ 377 చెప్పడం అనేది జరిగింది. ఆర్డర్ ఆఫ్ ద నేచర్ అంటే ఏంటి సార్ అంటే ఎనీ సెక్షువల్ ఇంటర్కోర్స్ విచ్ ఈజ్ నాట్ వెజినల్ ఇన్ నేచర్, అంటే ఒక 2 ఆపోజిట్ సెక్స్ సంబంధించినటువంటి వ్యక్తులు, రైట్, 2 ఆపోజిట్ జెండర్ సంబంధించినటువంటి వ్యక్తులు కలవకుండా వేరే వాళ్ళు ఎవరైనా, అంటే 2 మగాళ్ళు కానీ, 2 ఆడవాళ్ళు కానీ, 2 గేలు కానీ ఇలా కలవడం ఏదైతే ఉంటుందో, ట్రాన్స్జెండర్స్ కానీ కలిసేటప్పుడు ఏదైతే ఉంటుందో వాళ్ళని పనిష్ చేయాలి వితౌట్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్.
ఎగెనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్ సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొంటే వాళ్ళని పనిష్ చేయాలని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఐపీసీ సెక్షన్ 377 చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. చాలా ముందుటి వరకు అక్యూజ్ ఎలా ఉండేది అంటే ఐపీసీ సెక్షన్ 377 అనేది ఎల్జీబీటీ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఈ ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం ఏం జరుగుతుంది అంటే మియర్ సస్పిషన్, మీరు సస్పీషియస్గా కనిపించిన అంటే వాళ్ళిద్దరూ సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయక్కర్లేదు, ఇద్దరు చేతులు పట్టుకొని కానీ ఇంటిమేట్గా కనిపించిన ఇద్దరు మగాళ్ళు కానీ ఇద్దరు ఆడవాళ్ళు కానీ రైట్ కనిపించినా కూడా వాళ్ళని ఈ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయొచ్చు. ఈ రకమైన ఇది ఉండడం అనేది జరిగింది, ప్రొవిజన్ ఉండడం అనేది జరిగింది. అయితే చూడండి అమ్మ, దీనికి కొన్ని జడ్జిమెంట్స్ అనేవి లాస్ట్లో ఉన్నాయి. లాస్ట్లో 2018లో 2018లో దీనికి తగినట్టుగా ఇది కోర్టులో డెసిషన్ కూడా రావడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఇది ఏదైతే ఉందో ఈ సెక్షన్ 377ని కొట్టేసి హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది. రైట్. సెక్షన్ 377 ఏం చేస్తుంది? ఇట్ క్రిమినలైజెస్ హోమోసెక్షువాలిటీని క్రిమినలైజ్ చేయడం అనేది జరుగుతుంది. క్రిమినలైజ్ చేసేటటువంటి సెక్షన్ ఏంటి? ఐపీసీ సెక్షన్ 377. అయితే చూడండి అమ్మ, 2009లో ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది అంటే దీని తాలూకు చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది అంటే సెక్షన్ 377 ఏదైతే ఉందో సెక్షన్ 377 ఈజ్ వెరీ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధమైనది కాదు అని చెప్పి సెక్షన్ 377ను కొట్టివేయడం అనేది జరిగింది. రైట్. ఎందుకు కొట్టివేసిందంటే ఇది సెక్షన్ 377 వైలేట్స్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ అండి. సమానంగా బతికేటటువంటి సమానత్వ హక్కు అనేది మనందరికీ ఉంది. రైట్. ఆ హక్కు అనేది దీనివల్ల పోవడం అనేది జరుగుతుంది ప్రజలకి. ఎవరైతే ఎల్జీబీటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఈక్వల్గా చూస్తున్నామా అంటే చూడట్లేదు. రైట్. దాంతోపాటు ఆర్టికల్ 15 అంటే రైట్ టు డిస్క్రిమినేషన్. రైట్. డిస్క్రిమినేషన్ కాకుండా బతికేటటువంటి హక్కు మనకుంది. రైట్. కానీ ఎల్జీబీటీ పీపుల్ దీని ద్వారా ఏం జరుగుతుంది? సెక్షన్ 377 ద్వారా డిస్క్రిమినేషన్ జరగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఆర్టికల్ 21 ఏం చెప్తుందండి? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు, దాంతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో దాన్ని పొందే హక్కు ఇచ్చేటటువంటిది ఏంటి? ఆర్టికల్ 21. దిస్ ఈజ్ కాల్డ్ హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల్లో హృదయము అంటారు, హక్కుల యొక్క హృదయం అంటారు. హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని ఆర్టికల్ 21 అనడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో ఉన్నటువంటిది ఏంటి? రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అండి. గౌరవంగా బతికే హక్కు కూడా మనకుంది. వాళ్ళని అలా డిస్క్రిమినేట్ చేసి వాళ్ళ తాలూకా బెడ్రూముల్లో కూడా తొంగి చూసి రైట్ చట్టం అనేది వాళ్ళ బెడ్రూముల్లో చేసే పనికి చట్ట ప్రకారంగా వాళ్ళకి శిక్ష పడడం అనేది చాలా చాలా తప్పు. వాళ్ళ డిగ్నిటీని ఇది చేయడం అనేది జరుగుతుంది. రైట్. వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోయేటట్టు చేస్తుంది కాబట్టి ఈ ఆర్టికల్ని వైలేట్ చేస్తుంది కాబట్టి సెక్షన్ 377ని కొట్టేస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్ని చాలామంది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనేది మళ్ళీ లైట్లోకి వచ్చింది, మళ్ళీ దానికి ఊపిరి పోసింది ఈ జడ్జిమెంట్ అని చెప్పి చాలామంది ఇది అనుకోవడం అనేది జరిగింది. యూనిటీ ఇన్ డైవర్సిటీ, మన కంట్రీలో భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఫాలో అవుతామో దాన్ని నిజంగా ఇండియాలో అది నిజంగా చాలా గట్టిగా ఉంది. రైట్. చాలా బాగా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు చూడండి అమ్మ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే మామూలుగా ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి ఆడ మగ ఉండాలి అని ముందుండేది ప్రొవిజన్, అదర్స్ అనేటటువంటి కాలంను కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. అదర్స్ పేరుతో, అదర్స్ జెండర్తో ఎవరైతే వీళ్ళు ఉంటారో గేల్ కానీ ట్రాన్స్జెండర్స్ ఉంటారో వాళ్ళు పోటీ చేయొచ్చు ఎలక్షన్లో అని చెప్పడం అనేది జరిగింది. ఇది కూడా నిజంగా డెమోక్రసీకి ఊపిరిలో ఊదడం అనేది జరిగింది. తర్వాత చూడండి అమ్మ, 2013లో ఏం జరిగింది అంటే 2 జడ్జ్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు అనేది హోమోసెక్షువాలిటీని మళ్ళీ క్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది. ఏం చేశారు? హోమోసెక్షువాలిటీని మళ్ళీ క్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఏం చేశారండి? సెక్షన్ 377ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసినటువంటి సెక్షన్ 377ని మళ్ళీ యాక్టివ్గా చేయడం అనేది జరిగింది. సెక్షన్ 377 మళ్ళీ వర్తిస్తుందని చెప్పడం అనేది జరిగింది. రైట్. 2014లో ఏం జరిగింది అంటే
సుప్రీంకోర్టు అనేది ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో ట్రాన్స్జెండర్స్ని ఒక థర్డ్ జెండర్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. రైట్, గేలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఒక మూడవ లింగంగా థర్డ్ జెండర్గా వాళ్ళని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు మన తాలూకు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎఫర్మేటివ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళ కోసం తీసుకురండి, వీళ్ళ కోసం సంక్షేమ పథకాలు ఏవైనా తీసుకురండి అని చెప్పి మన తాలూకు ప్రభుత్వాలకి మార్గదర్శకాలు రికమెండేషన్స్ చేయడం కూడా జరిగింది. రైట్, కానీ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే ఎల్జీబీటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా జెండర్ని గుర్తించారు, కానీ వాళ్ళ తాలూకా లవ్ మేకింగ్ని ఇంకా గుర్తించలేదు. 2014లో వాళ్ళ జెండర్ని గుర్తించినప్పటికీ 2013లో ఏదైతే ఇది ఉందో 2013లో చేసినటువంటి ఢిల్లీ సుప్రీంకోర్టు చేసినటువంటి క్రిమినలైజ్ చేయాలనేటటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది ఇంకా ఉందండి. ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇక్కడి వరకు. తర్వాత 2016లో సుప్రీంకోర్టు ఈ మ్యాటర్ని ఎవరికి ఇది చేసింది అంటే రిఫర్ చేసింది అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 2016లో. తర్వాత శశి థరూర్ గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ని దీనిలో పెట్టడం అనేది జరిగింది పార్లమెంట్లో, బట్ అది పార్లమెంట్లో టేబుల్ కూడా అవ్వలేదు కనీసం. రైట్, అయితే ఈ సెక్షన్ 377ని సపోర్ట్ చేసేవాళ్ళు అంటే హోమోసెక్షువల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్రిమినల్స్గా పరిగణించాలి అని అనుకునేవాళ్ళు వాళ్ళు ఏమని చెప్తారు అంటే కల్చర్ అని చెప్తారండి. మొదటి రీజన్ మన సంస్కృతి సాంప్రదాయాలకు భంగం వాటిల్లితే ఎలాగూ అని చెప్తారు. కానీ అర్ధనారీశ్వర అవతారం ఎవరండి? పరమశివుడు. సగం ఆడది, సగం ఆడ, సగం మగగా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, మన తాలూకా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో మనం పూజించే దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా వీళ్ళు ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు మనం ఖజురహో మన ఇవేవైతే ఉన్నాయో శిల్పాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా హోమోసెక్షువాలిటీకి సంబంధించినటువంటి బొమ్మలు ఏవైతే ఉంటాయో శిల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండడం అనేది జరిగింది. రైట్, రామాయణంలో కూడా ఈ ట్రాన్స్జెండర్స్ గురించి పేర్కొనడం అనేది జరిగింది. రైట్, చాలా వరకు ఇస్లాం బుక్స్లో కూడా ముఖ్యంగా మా అల్లావుద్దీన్ ఖిల్జీ హిస్టరీ చదువుకున్న వీళ్ళందరూ హోమోసెక్షువాలిటీ దీనిలో ఉండడం అనేది జరిగింది. రైట్, సో హోమోసెక్షువాలిటీ ఈజ్ ఇన్ అవర్ హిస్టరీ. మామూలుగా మాట్లాడుకుంటే వీళ్ళందరూ శిల్పాలు ఊరికే కదా చేయరు, ఊరికే కదా శిల్పాలు చెక్కరు మామూలుగా దాంతోపాటు హిస్టరీ అనేది ఊరికే కదా రాయరు. అప్పటి సమాజంలో ఎలా ఉందో ఏమున్నాయో వాటిని మాత్రమే రాయడం అనేది జరుగుతుంది. రైట్, పుస్తకాలు కానీ ఆర్ట్ కానీ బుక్స్ కానీ మూవీస్ కానీ ఇవన్నీ కాంటెంపరీ సొసైటీని ప్రతిబింబిస్తాయి. సో చరిత్రలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన కల్చర్లో కూడా ఇవి భాగమే. రైట్, అర్థమైంది. ఆ కల్చర్కి ఎగనెస్ట్గా ఉన్నాయి అనడం అనేది తప్పు. రెండవది ఏంటి అంటే ఎగనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ నేచర్ అని చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఏ మిడివల్ థాట్ అండి. సెక్స్ ఈజ్ ఫర్ మిడివల్ థాట్ అంటే వెరీ బ్లైండ్ థాట్ అని, డార్క్ ఏజ్ థాట్ అంటారు. ఎందుకు అంటే సెక్స్ ఈజ్ ఫర్ రిప్రొడక్షన్ అని చెప్పి ఒకప్పుడు నమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు 21వ శతాబ్దంలో ఏమైంది, ఈ 21st అర్బనైజేషన్ అనేది చాలా దీనిగా పెరుగుతుంది, మోడర్నైజేషన్ అనేది పెరుగుతుంది. ఈ టైంలో ఏంటి రిప్రొడక్షన్ సెక్స్ ఈజ్ ఫర్ నాట్ ఓన్లీ రిప్రొడక్షన్, ఇట్ ఈస్ ఫర్ రీక్రియేషన్, ఇట్ ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. రైట్, ఓన్లీ రిప్రొడక్షన్ కోసమే సెక్స్ కాదు. రైట్, సో ఇవేవైతే ఉన్నాయో ఆర్డర్ ఆఫ్ నేచర్ ఎగనెస్ట్గా ఉంది అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దట్ ఈజ్ కంప్లీట్లీ ఏ మిడివల్ థాట్. 21వ శతాబ్దానికి ఆ ఆలోచన అనేది అసలు పనికిరాదు వాళ్ళకి. దాంతోపాటు అన్నేచురల్ అని చెప్పి అన్నారు, ప్రకృతి సిద్ధం కాదు అన్నారు. రైట్, హూ ఈజ్ వాళ్ళెవరు డిసైడ్ చేయడానికి ఏది న్యాచురల్ ఏది అన్యాచురల్ అని చెప్పి. రైట్, ఇది అన్యాచురల్ అని చెప్పకూడదు, ఎందుకంటే మోర్ దెన్ 1000+ స్పీసీస్లో హోమోసెక్షువాలిటీ అనేది ప్రివలెంట్గా ఉంది. కేవలం మనుషులకే ఎందుకు దాన్ని దూరం చేయాలి? దట్ లగ్జరీ అండ్ దట్ ప్లెజర్ని ఎందుకు దూరం చేయాలి? పీపుల్ యొక్క రైట్ ఈక్వల్గా బతకడం అనేది, వాళ్ళకి తగినట్టుగా సెక్షువల్ ఇంట్రెస్ట్ని ఇది చేయడం అనేది పీపుల్ యొక్క రైట్. వాళ్ళ నుంచి ఆ రైట్ని వాళ్ళ నుంచి దూరం చేయడానికి మనం ఎవరం? థింక్ అబౌట్ ఇట్. యా, సో ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ తప్పండి. దీస్ థింగ్స్ ఆర్ వెరీ రాంగ్. అండ్ హోమోసెక్షువాలిటీ డిజార్డరా? ఈజ్ ఇట్ ఏ డిజార్డర్? అదొక వ్యాధ? అదేమైనా ప్రమాదకరమైన వ్యాధ అంటే కాదండి. అమెరికన్
సైకియాట్రీ అసోసియేషన్ ఏదైతే ఉందో, దాంతోపాటు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఈ రెండు తమ తాలూకా లిస్ట్ ఆఫ్ డిజాస్టర్స్ నుంచి హోమోసెక్షువాలిటీని తీసేయడం అనేది జరిగింది. ఇది వే బ్యాక్ 1973లో తీసేస్తే, ఇది వే బ్యాక్ 1992లో హోమోసెక్షువాలిటీని డిజాస్టర్ లిస్ట్లో తీసేశారండి. రైట్. దాంతోపాటు మన వెరీ ఓన్ 2018 మెంటల్ హెల్త్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, మెంటల్ హెల్త్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, సెక్షువల్ ఓరియంటేషన్ ప్రకారంగా, ఒక మనిషి యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ ప్రకారంగా డిస్క్రిమినేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు, వివక్ష అనేది ఏ రకంగానూ చూపించకూడదని మన ఇండియన్ యాక్టే చెప్పడం అనేది జరిగింది. సో వై షుడ్ వీ ట్రీట్ ఇట్ యాజ్ ఏ డిజార్డర్? పోనీ డిజార్డరే అనుకోండి, పోనీ నిజంగా వాళ్ళు ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్నారు అనుకోండి. మీరు మానసిక వ్యాధితో బాధపడితే వాళ్ళకి వైద్యం చేయడమో, లేకపోతే వాళ్ళకి స్వాంతనగా ఉండడమో, వాళ్ళ పక్క నుండి సపోర్ట్ చేయడమో చేయాలి, కానీ వాళ్ళని క్రిమినల్స్గా పరిగణిస్తారా? మనకేమైనా క్యాన్సరో, మనకేమైనా ఫీవరో, లేకపోతే ఏదో ఒకటి వచ్చిందనుకోండి, పిచ్చి పట్టింది అనుకోండి, పిచ్చి పడితే మనకేమైనా జైల్లో వేసి శిక్షించాలా? రైట్. ఇప్పుడు డిజార్డర్గా మీరు తీసుకున్నా, కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఏ డిజార్డర్, బట్ డిజార్డర్గా తీసుకున్న వాళ్ళని క్రిమినలైజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, అంతే కదా. సో లీగల్ ఎక్స్పర్ట్స్ కొంతమంది ఎవరు ఏం చెప్పారు అంటే, ఒక పర్సన్ యొక్క సెక్షువాలిటీ ఈజ్ హిజ్ మోస్ట్ ప్రీషియస్ అండ్ మోస్ట్ ప్రైవేట్ ఆఫ్ రైట్స్ అని చెప్పడం అనేది జరిగింది. ఒక పర్సన్ యొక్క సెక్షువాలిటీ, ఏ సెక్షువల్ ఓరియంటేషన్ చూస్ చేసుకోవాలి అనేటటువంటి సెక్షువాలిటీ ఏదైతే ఉందో, దట్ ఈస్ వెరీ 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 ప్రైవేట్ థింగ్ అండి, వెరీ వెరీ ప్రైవేట్ రైట్. వాళ్ళ తాలూకా బెడ్రూముల్లోకి చొచ్చుకొని చూసి వాళ్ళని శిక్షించడం అనేది చాలా తప్పు. సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఏం తింటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఇవన్నీ నన్ ఆఫ్ ద బిజినెస్ ఫర్ ద స్టేట్, ప్రభుత్వానికి సంబంధమే లేదు. రైట్. అదంతా మన తాలూకా ప్రైవసీ, మన తాలూకా ప్రైవేట్ లైఫ్, దాని ప్రభుత్వం అనేది ఇది చెయ్యకూడదు. రైట్. ఇది చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే దిస్ హోమోసెక్షువాలిటీని క్రిమినలైజ్ చేసేటటువంటి ఈ సెక్షన్ ఏదైతే ఉందో, ఏంటండి ఆ సెక్షన్? సెక్షన్ 377. దిస్ వైలేట్స్ విచ్ ఆర్టికల్స్? ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 21 ఇది వైలేట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మ. రైట్. సో సెప్టెంబర్ 2018 తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు అనేది హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది, వాళ్ళను క్రిమినల్స్గా పరిగణించకూడదని చెప్పడం అనేది జరిగింది. దానిలో భాగంగా సెక్షన్ 377ని కొట్టివేయడం అనేది జరిగింది. రైట్. సో ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే సెక్షన్ 377ని కొట్టేసి లవ్ మేకింగ్ బిట్వీన్ టూ సేమ్ జెండర్స్, అంటే ఇద్దరు మేల్స్ కానీ, ముఖ్యంగా ఎల్జీబీటీస్ యొక్క లవ్ మేకింగ్ రైట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. సో వాళ్ళు లవ్ మేకింగ్ చేసుకోవచ్చు, దే కెన్ పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని మీరు చెప్పినప్పుడు, వై కాంట్ దే మ్యారీ, వై కాంట్ యూ రిజిస్టర్ దేర్ మ్యారేజ్ అఫీషియల్లీ అని చెప్పి మనకి దీనిలో హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్స్ దాఖలు చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చేస్తున్నారు, దీనికి సరైన ఆన్సర్ అనేది ఇవ్వండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి అడగడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ సెక్షన్ 377 మీద, హోమోసెక్షువాలిటీ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ వాంట్ టు read your opinions and your views on this. Right. Let's move to the next article amma. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, డిజిటల్ ఇండియా ఈజ్ నవ్ ఎ వే ఆఫ్ లైఫ్ సేస్ ప్రైమ్ మినిస్టర్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీకు చాలా అద్భుతంగా ఉంది. మన ప్రైమ్ మినిస్టర్ పిఆర్ టీమ్ ఎవరైతే ఉన్నారో వండర్ఫుల్ లైన్స్ అనేవి ఇది చేయడం అనేది జరిగింది. ద బెస్ట్ లైన్స్ ఇచ్చారు మనకు మెయిన్స్లో. అవన్నీ వాడితే నిజంగా నాకే చాలా బాగా అనిపించింది ఆ లైన్స్ చదువుతుంటే. ఎవరైనా మెయిన్స్ అవన్నీ ఆ లైన్స్ని వాడితే నిజంగా చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఆ లైన్స్ కూడా కలిపి చెప్తాను కంటెంట్తో పాటు ఏముందని చెప్పి, మీకు మెయిన్స్లో ఉపయోగపడతాయి. జాగ్రత్తగా వినండి. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాం. అసలు విషయం ఏం చెప్పారు అంటే, బెంగళూరు టెక్ సమ్మిట్ ఏదైతే ఉంటుందో 2020, అది రీసెంట్గా ఆర్గనైజ్ అవ్వడం అనేది జరిగింది. దీన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే, మన ప్రైమ్ మినిస్టర్ దీన్ని ఇది చేయడం అనేది జరిగింది, ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీలో డిజిటల్ ఇండియా ఏదైతే ఉందో, డిజిటల్ ఇండియా మా గవర్నమెంట్ తెచ్చినప్పటికీ
ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినప్పటికీ ప్రజలు మాత్రం దీన్ని జస్ట్ నాట్ గవర్నమెంట్ స్కీమ్గా ట్రీట్ చేయట్లేదు. దే ఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్. డిజిటల్ ఇండియా అనేది జనాల జీవితాల్లో ఒక భాగం అయిపోయింది అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇతను ఇండియా యొక్క వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వర్క్ ఫోర్స్ని అండ్ మార్కెట్ని ఈయన హెయిల్ చేయడం అనేది జరిగింది. ఇండియా యొక్క వర్క్ ఫోర్స్ అనేది చాలా అద్భుతంగా ఇది చేస్తుంది. దాంతోపాటు మన యొక్క బిగ్గెస్ట్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ మార్కెట్ని మనం ఉపయోగించుకొని మనకు తగిన ఇవేవైతే ఉంటాయి ఈల్డ్ ఏదైతే ఉంటుందో అది మనం సంపాదించుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు హీ హెడ్సెక్టెడ్ ద టెక్నాలజీస్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ ప్రాపర్ అండ్ క్విక్ అసిస్టెన్స్ టు పూర్ అమిడ్ పాండమిక్. కోవిడ్-19 వల్ల ముఖ్యంగా ఏం జరిగింది, ట్రాన్స్పోర్ట్ అండ్ యాక్సెసిబిలిటీ ఇవన్నీ లేనప్పుడు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఏం చేసింది, పూర్ పీపుల్కి ప్రాపర్ అండ్ క్విక్ అసిస్టెన్స్ అనేది హెల్ప్ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి అందడానికి టెక్నాలజీ బాగా హెల్ప్ అయింది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ టెక్నాలజీ హ్యాస్ ఆల్సో ప్లేడ్ అ వైటల్ రోల్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ కేర్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ సక్సెస్ అవ్వడానికి కూడా టెక్నాలజీ చాలా చాలా ఉపయోగపడిందని చెప్పారండి. దాంతోపాటు ఇంకో స్కీమ్ని ప్రస్తావించారు, దాని పేరు ఏంటి అంటే స్వమిత్వ. ఈ స్వమిత్వ స్కీమ్ కూడా సక్సెస్ అవ్వడానికి టెక్నాలజీ బాగా ఇది చేసింది. ఈ స్వమిత్వ స్కీమ్ ఏం చేస్తుంది అంటే పూర్ పీపుల్, రూరల్ ఏరియాస్ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ల్యాండ్స్ అనేవి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా కూడా స్వమిత్వ స్కీమ్ అనేది బాగా ఇదైందని చెప్పడం అనేది జరిగింది. రైట్, మీకు ల్యాండ్ విషయంలో మనకి ఏవైతే ఇన్నోవేషన్స్ వస్తాయో వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ధరణి పోర్టల్ కూడా తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేయడం అనేది జరిగింది. అది కూడా ల్యాండ్ తాలూకా ల్యాండ్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడానికి, మన హ్యాండ్లోనే ల్యాండ్ రికార్డ్స్ అన్ని మనం చూసుకోవడానికి ఈ ధరణి పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్ ఏంటమ్మా, స్వమిత్వ అనేటటువంటి స్కీము రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్కి ల్యాండ్ ఇవ్వడంలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు ఇంపార్టెంట్ థ్రెట్ అయినటువంటి సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో సైబర్ సెక్యూరిటీ యొక్క ఇంపార్టెన్స్ని కూడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం అనేది జరిగింది. దీనిలో భాగంగానే ఒక గ్రేట్ లైన్ వాడారండి. ఆ లైన్ ఏంటంటే వ్యాక్సినేషన్ ఆఫ్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఎగెన్స్ట్ సైబర్ అటాక్స్ అండ్ వైరసెస్ అనేటటువంటి ఒక ఫ్రేజ్ వాడడం అనేది జరిగింది. రైట్, డిజిటల్ ప్రొడక్ట్స్కి వ్యాక్సినేషన్ వేయడంలో సైబర్ అటాక్స్కి గురి కాకుండా, వైరసెస్కి గురి కాకుండా డిజిటల్ ప్రొడక్ట్స్ని కాపాడుకోవడానికి, మన డేటాని కాపాడుకోవడానికి అనే సందర్భంలో వ్యాక్సినేషన్ అనే పదం వాడడం అనేది జరిగింది. రైట్, ప్రైమ్ మినిస్టర్ పిఆర్ టీమ్ నిజంగా చాలా మంచి లైన్స్ వాడారని చెప్పాను కదా, అందులో ఇలాంటి లైన్. సో దీనిలో కూడా ఈ వ్యాక్సినేషన్ గురించి కూడా, కోవిడ్-19 వ్యాక్సిన్తో పాటు ఈ సైబర్ సెక్యూరిటీకి కూడా వ్యాక్సిన్ తయారు చేయడానికి మన తాలూకా మన తాలూకా పీపుల్ అనేవాళ్ళు ఎవరైతే ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇది చేస్తున్నారు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు 2 ఇంపార్టెంట్ టర్మ్స్ని కూడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం అనేది జరిగింది. ఒకటి, ముందు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏజ్, ఇప్పటి వరకు ప్రపంచం చూసినటువంటి ఇండస్ట్రియల్ ఏజ్ అండ్ ఇప్పుడున్నటువంటి ఏజ్ని ఏ విధంగా కాయిన్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ ఏజ్ అని చెప్పి కాయిన్ చేయడం అనేది జరిగింది. సమాచార యుగమంట. రైట్, అంతే కదా. ఈ ఏజ్లో ముఖ్యంగా ఏదండి రిచ్, బంగారమా, వెండా, లేకపోతే ప్లాటినమ్మా, లేకపోతే వజ్రాల, ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ టైంలో? డేటా. ఎవరి దగ్గర డేటా ఉంటే వాడు ఇప్పుడు చాలా రిచ్ కదా. సో అందుకోసం అని చెప్పి దీన్ని ఇన్ఫర్మేషన్ ఏజ్ అన్నాం. అయితే ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు అంటే పాత దానికి ఇప్పుడు దానికి తేడా, పాత ఇండస్ట్రియల్ ఏజ్కి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏజ్కి తేడా ఏంటి అంటే, ఇన్ఫర్మేషన్ ఏజ్లో ద ఫస్ట్ మూవర్ డిడెంట్ మ్యాటర్, ద బెస్ట్ మూవర్ డిడ్. ఎవరు మొదట స్టార్ట్ చేశారని కాదు, ఎవరు బెస్ట్ ఇచ్చారనేది ఇంపార్టెంట్, ఎవరు బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఎవరు మొదట మొదలు పెట్టారనేది కాదు. సో ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేశారనేది కాదు అని, అలాంటి ఏజ్ ఏది అంటే ఇన్ఫర్మేషన్ ఏజ్. రైట్, ఈ ఏజ్లో మనం ఉన్నాము. అదే ఒకప్పుడు ఇండస్ట్రియల్ ఏజ్ అయితే ఉందో దీనిలో ఒక బౌండరీస్ ఉన్నాయి, దీనిలో ఒక పరిధులు ఉన్నాయి. రైట్, పలానా వ్యక్తుల దగ్గరికే వెళ్ళాలి, పలానా వ్యక్తులే బిజినెస్ చేయాలి అనేటటువంటిది ఉంటుంది. కానీ ఇప్పుడు
ఎవరైనా మార్కెట్కి యాక్సెసిబుల్, ప్రతి ఒక్కరికి మార్కెట్కి యాక్సెసిబిలిటీ అనేది పెరిగింది. ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా ప్రొడక్ట్స్ని మార్కెట్లో ఉంచవచ్చు, కస్టమర్స్ని తెచ్చుకోవచ్చు. ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఉన్నాము అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు డిఫెన్స్ సెక్టార్ ఏదైతే ఉంటుందో, డిఫెన్స్ సెక్టార్ ఎదగడానికి కూడా చాలా చాలా టెక్నాలజీ అనేది చాలా చాలా మంచి ప్లాట్ఫామ్ అనేది సెట్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఆస్ట్రేలియాతో మనకు జరిగినటువంటి ప్యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్యాక్ట్ గురించి కూడా మాట్లాడారండి. ఆస్ట్రేలియాకి ఇండియా అనేది ఈ రెండు ఒక ప్యాక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. దే బోత్ సైడ్ ఆస్ట్రేలియా ఇండియా టెక్నాలజీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆన్ సైబర్ అండ్ సైబర్ ఎనేబుల్డ్ టెక్నాలజీ. రైట్, ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఆస్ట్రేలియా ఇండియా టెక్నికల్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆస్ట్రేలియా ఇండియా టెక్నాలజీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆన్ సైబర్ అండ్ సైబర్ రిలేటెడ్ సైబర్ ఎనేబుల్డ్ టెక్నాలజీ. రైట్, ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చెప్పారు అంటే దే ఆర్ బిలీవింగ్ ఇన్ న్యూ సైన్స్, మెడికల్ రీసెర్చ్, రిడక్షన్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్, ట్యాక్లింగ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్, వీటన్నింటిలో భాగంగా ఇండియాతో కలిపి పనిచేస్తామని చెప్పడం అనేది జరిగింది. రైట్, దీస్ ఆర్ ద థింగ్స్ డిస్కస్డ్ ఇన్ దిస్ బెంగళూరు టెక్ సమిట్ ఏదైతే ఉంటుందో దానిలో వీటన్నిటిని డిస్కస్ చేయడం అనేది జరిగింది. అసలు ఈ టెక్నికల్ సమిట్ అనేది ఎందుకు లాంచ్ చేశారు అంటే దిస్ సమిట్ విల్స్ గెట్ టుగెదర్ మెనీ లీడర్స్, ఇండస్ట్రీ క్యాప్టెన్స్, టెక్నోక్రాఫ్ట్స్, రీసెర్చర్స్, ఇన్నోవేటర్స్, ఇన్వెస్టర్స్, పాలసీ మేకర్స్, ఎడ్యుకేటర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ ద అరౌండ్ ద వరల్డ్. దేశంలోని దాంతోపాటు అంతర్జాతీయ వివిధ దేశాల నుంచి ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ, లీడర్స్ కానీ, ఇండస్ట్రీ క్యాప్టెన్స్ కానీ, రీసెర్చర్స్ కానీ, ఎడ్యుకేటర్స్ కానీ వీళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని మాట్లాడుకోవచ్చు. దాంతోపాటు పియర్ టు పియర్ లెర్నింగ్ పెడుతుంది. పెద్ద ఎక్స్పర్టైజ్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి జూనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు ప్రామినెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ ఐటీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకునేందుకు కూడా దీనిలో ఇది బాగా ఉపయోగపడుతుంది బెంగళూరు టెక్ సమిట్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకేం చెప్పారు అంటే ఈ బెంగళూరు టెక్ సమిట్ ఆర్గనైజ్ చేసినటువంటి వీళ్ళు ఎవరు అంటే కర్ణాటక గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. అలాంగ్ విత్ కర్ణాటక ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సొసైటీ కిడ్స్ ఎవరైతే ఉంటారో ఈ రెండు కలిపి ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. దేనండి BTS 2020. రైట్, ఐ హోప్ కంప్లీట్గా మీకు ఇది మొత్తం ఈ ఆర్టికల్ అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. ఒక్కసారి డిజిటల్ ఇండియా గురించి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. చూడండి, డిజిటల్ ఇండియా ఎప్పుడండి లాంచ్ చేశారు డిజిటల్ ఇండియాని? 1 జూలై 2015 2015లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఏ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాంగ్ విత్ ఫైనాన్స్ మినిస్ట్రీ. ఈ రెండు మినిస్ట్రీలు అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. రైట్, దీని తాలూకా ఎయిమ్ ఏంటి? ఇట్ ఎంపవర్స్ ద కంట్రీ డిజిటల్లీ ఇన్ ద డొమైన్స్ ఆఫ్ టెక్నాలజీ డొమైన్లో దేశాన్ని ఎంపవర్ చేయడానికి, స్ట్రెంథెన్ చేయడానికి ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రొవైడింగ్ హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయి రూరల్ ఏరియాస్లో అది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. డిజిటల్ లిటరసీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే డిజిటల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విద్యను వీళ్ళు నేర్చుకోవాలి. రైట్, ప్రజలకి డిజిటలైజేషన్ గురించి, డిజిటల్ పోర్టల్స్ గురించి, యాక్సెసిబిలిటీ గురించి, అన్నింటి గురించి తెలియాలి. రైట్, గవర్నెన్స్ అండ్ సర్వీసెస్ ఆన్ డిమాండ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో డిజిటలైజ్డ్ యాక్సెసిబిలిటీ అనేది ప్రజలకు అందాలి. వీటి కోసం డిజిటల్ ఇండియా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంతేనా? రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా. బెంగళూరు టెక్ సమిట్ గురించి, దాంట్లో మాట్లాడిన మాటల గురించి, దాంతోపాటు డిజిటల్ ఇండియా గురించి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ ఎపెక్ స్పీచ్ సీ టూట్స్ చైనాస్ ఎకానమీ యాజ్ బేస్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. రైట్, జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్ పేపర్ 2లో దీన్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రీసెంట్గా ఏసియా పసిఫిక్ ఎకనామిక్
కోఆపరేషన్ ఫోరం అనేది రీసెంట్గా ఇది అవ్వడం అనేది జరిగిందమ్మా. వర్చువల్గా ఈ మీట్ అనేది అవ్వడం అనేది జరిగింది. దీనిలో భాగంగా చైనా ప్రెసిడెంట్ ఏం చెప్పారు అంటే జింగ్పింగ్ గారు హీ హెయిల్డ్ చైనా యాజ్ ద పివోట్ ఫర్ గ్లోబల్ ఫ్రీ ట్రేడ్ అని చెప్పడం అనేది జరిగింది. గ్లోబల్ ఫ్రీ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, అంటే తారిఫ్లెస్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, డ్యూటీలెస్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని చైనా అనేది ముందుండి నడిపిస్తుంది. దానికి చైనా అనేది సెంటర్, ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ ఇట్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు ఇదేం చెప్పింది అంటే దీని తాలూకా సూపర్ సైజ్డ్ ఎకానమీ, బిగ్ సైజ్డ్ ఎకానమీ ఏదైతే ఉంటుందో దే వాంట్ ఇట్ టు కీప్ ఇట్ ఓపెన్ అండి. అంటే బయట వాళ్ళు వాళ్ళ దేశంలో వచ్చి అమ్మడాలు కొనుగోలు చేసుకోవడానికి, దాంతోపాటు వీళ్ళు బయట దేశానికి వెళ్ళి అమ్మడాలు కొనుగోలు చేసుకోవడానికి ఉంటుంది తప్ప మాలో మేము అమ్ముకోవడం జస్ట్ మేము ఎక్స్పోర్ట్ చేయకుండా అలా ఇంపోర్ట్స్ చేసుకోకుండా అలా చెయ్యం. మేము కూడా మీరు పంపిస్తే ఇంపోర్ట్స్ చేసుకుంటాం. వీఆర్ థ్రైవింగ్ ఫర్ అన్ ఓపెన్ మార్కెట్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ సీరియస్గా ప్రొటెక్షనిజం ఏదైతే ఉందో, ప్రొటెక్షనిజంని సీరియస్గా ఇది చేయడం అనేది, క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. సమ్ కంట్రీస్ ప్రొటెక్షనిజం వైపు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19 పాండమిక్ సమయంలో ఈ ప్రొటెక్షనిజం అనేది సరైనది కాదు, ఇట్ ఈస్ మారల్లీ రాంగ్ అండ్ ఎథికల్లీ రాంగ్ అని చెప్పడం అనేది జరిగింది. ప్రొటెక్షనిజం అంటే ఏంటి అమ్మ అంటే మనం ఎక్స్పోర్ట్స్ కూడా చెయ్యం, ఇంపోర్ట్స్ అలా అని చేసుకోం, మన వస్తువులు మనమే ఉంచుకుంటాం. రైట్. అదేదైతే ఉంటుందో అది ప్రొటెక్షనిజం. వేరే వాళ్ళ నుంచి ఇంపోర్ట్స్ చేసుకోకుండా, రైట్, మన వాళ్ళ తాలూకా మ్యానుఫ్యాక్చర్స్ తాలూకా ఇంట్రెస్ట్ కోసమే చూసుకోవడాన్ని ప్రొటెక్షనిజం అంటారు. సో ప్రొటెక్షనిజం అంటే ఇట్స్ రిఫర్స్ టు క్లోజ్డ్ ఎకానమీని క్లోజ్ చేసేస్తున్నాము అన్నట్టు, అంటే సర్క్యులర్ ఎకానమీ అండి. దీనిలో ఈ ఎకానమీలో ఏం జరుగుతుంది అంటే ఏ వస్తువులు అక్కడికే ఉంటాయి, బయటకు వెళ్ళవు, లోపలికి రావు. రైట్. ఇది ఏదైతే ఉంటుందో ఈ ప్రొటెక్షనిస్ట్ ఎకనామిక్ పాలసీ ఏదైతే ఉంటుందో దానికి మేము విరుద్ధము అని చెప్పడం అనేది జరిగింది. రైట్. అండ్ హీ ఆల్సో ప్రామిస్డ్ కోఆపరేషన్ టు ఆల్ కంట్రీస్, రీజియన్స్ అండ్ ఎంటర్ప్రైజెస్. ఇతను మిగిలిన అన్ని కంట్రీస్కి కోఆపరేషన్ కానీ సపోర్ట్ కానీ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. మేము అందరికీ సపోర్ట్ చేస్తాం, అందరితో కలిసిమెలిసి ఎదుగుతాము. రైట్. మేము బయట వాళ్ళ తాలూకు ప్రొడక్ట్స్ అనేవి మా కంట్రీలోకి ఆహ్వానిస్తాము అని చెప్పడం అనేది జరిగింది. కానీ ఇతను ఇన్ని మాటలు చెప్పిన రియాలిటీ ఎలా ఉందో హిందూ వాళ్ళు భలే రాశారండి. రియాలిటీ ఎలా ఉంది అంటే ది రెస్ట్రిక్టెడ్ ట్రేడ్ ఇన్ చైనాలో చాలా వరకు ట్రేడ్ అనేది వీళ్ళు రెస్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది బయట కంట్రీస్ నుంచి. దాంతోపాటు దీని తాలూకా జైంట్ ఎకానమీ ఏదైతే ఉంటుందో దే ఆర్ యూజింగ్ ఇట్ లైక్ ఏ బార్గెయినింగ్ చిప్ అండి. బార్గెయిన్ చేసుకోవడానికి దీన్ని వాడడం అనేది జరుగుతుంది. వీళ్ళ తాలూకు ఎకానమీ యొక్క స్ట్రెంగ్త్, వీళ్ళ తాలూకు ఎకానమీ యొక్క మ్యాగ్నానిమిటీ, హ్యూజ్ ఎకానమీ ఏదైతే ఉందో దీనికోసం వాడడం అనేది జరుగుతుంది. రైట్. జియో పొలిటికల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బలపరచుకోవడానికి, వాటిలో స్ట్రెంగ్తన్ అవ్వడానికి తన తాలూకు ఎకానమీని చైనా అనేది వాడుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఆస్ట్రేలియా నుంచి ఎక్స్పోర్ట్స్ను కూడా రీసెంట్గా ఆపేయడం అనేది జరిగింది. ఆస్ట్రేలియా అనేది ఎక్కువగా చైనా మీద డిపెండ్ అవుతుందండి. రైట్. తన ఎక్స్పోర్ట్స్ చైనాకి ఎక్కువ పంపించడం అనేది జరుగుతుంది. చైనా మీద తన ట్రేడ్ విధంగా ఎక్కువ డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ హాంకాంగ్ విషయంలో ఆస్ట్రేలియా అనేది రీసెంట్గా ఏం చేసింది అంటే చిన్న జోక్యం చేసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు కోవిడ్-19 పాండమిక్ ఎలా వచ్చింది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆస్ట్రేలియా కూడా సైన్ చేయడం అనేది జరిగింది. రైట్. నిజంగా చైనా క్రియేట్ చేసిందా లేదా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ కోసం ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఆస్ట్రేలియా కూడా సైన్ చేయడం అనేది జరిగింది. దానికి చైనా కోపగించుకొని ఆస్ట్రేలియా నుంచి వచ్చేటటువంటి ఎక్స్పోర్ట్స్ అయినటువంటి బీఫ్, వైన్, దాంతోపాటు బార్లీ ఇవేవైతే ఉంటాయో వీటిని ఆపేయడం అనేది ఇదైంది. సో ఆస్ట్రేలియా యొక్క ట్రేడ్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అనేది చైనా చేసింది. రైట్. మీరు గమనిస్తే ఆయన చెప్పింది ఏంటి, కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఉంటుంది, దాంతోపాటు ఓపెన్ ఎకానమీ ఉంచుతాము, ఇన్ని చెప్పి లాస్ట్కి వాళ్ళు చేస్తుంది ఏంటి, ట్రేడ్ని రెస్ట్రిక్ట్ చేయడం, ఎక్స్పోర్ట్ని ఆపేయడం. జియోపొలిటికల్ కమ్యూనిటీలో వీళ్ళ తాలూకా హ్యూజ్ ఎకానమీని ఒక బార్గెనింగ్ చిప్గా వాడుకోవడం అనేది జరుగుతుంది. అంతే కదా. రీసెంట్గా ఇది అంతా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే రీసెంట్గా రెసిపీ ఏదైతే ఆర్సీఈపీ ఏదైతే వచ్చిందో, ఆర్సీఈపీ ఏదైతే సైన్ చేయడం, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే సైన్ చేయడం అనేది జరిగిందో దానిలో భాగంగా దీన్ని చెప్తున్నారండి. అందుకోసమని మేము ఓపెన్ ఎకానమీకి ఎప్పుడు ఇది చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. రైట్. ఇప్పుడు మనం ఒకసారి ఏపీఈసీ గురించి మాట్లాడడం అనేది చూడండి, ఒకసారి మాట్లాడదాం.
ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1989. 1989లో ఇది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీని తాలూకా మెంబర్స్ ఎంతమంది సార్ అంటే 21 మంది అండి. ఇండియా అనేది మెంబరా అంటే ఇండియా అనేది దీనిలో మెంబర్ కాదు. దీని తాలూకా మెంబర్ నేషన్స్ ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు అంటే ఆస్ట్రేలియా, బ్రూనీ, కెనడా, ఇండోనేషియా, జపాన్, కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, యుఎస్, థాయిలాండ్. ఇవన్నీ ఫౌండింగ్ మెంబర్స్ అండి. తర్వాత చైనా, మెక్సికో, పపువా న్యూగినియా, చిలీ, పెరు, రష్యా, వియత్నాం ఇవన్నీ జాయిన్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఎ ప్రీమియర్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ ఫోరం. ఏషియా పసిఫిక్ కంట్రీస్ మధ్య ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎకనామిక్ ఫోరం ఇది, రైట్. ఇంపార్టెంట్ ట్రేడ్ బ్లాక్ ఇది. దాంతోపాటు దీని యొక్క ప్రైమరీ గోల్ ఏంటంటే టు సపోర్ట్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించడం అండ్ ప్రాస్పరిటీ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్. ఏషియా పసిఫిక్ రీజియన్లో జనాలు సుభిక్షంగా సంతోషంగా ఉండేటట్టు చూసుకోవడమే దీని తాలూకా లక్ష్యం. అండ్ ఇట్స్ 21 మెంబర్ ఎకానమీస్ ఆర్ ఎవరైతే 21 మెంబర్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో దే అకౌంట్స్ టు 2.8 బిలియన్ పీపుల్ అండి, రైట్. అండ్ ఇట్ రిప్రజెంట్స్ టు 59% ఆఫ్ ద వరల్డ్ జీడిపి. దాంతోపాటు 2015 నాటి ట్రేడ్ లెక్కల ప్రకారం, వాణిజ్యపరమైనటువంటి లెక్కల ప్రకారం 49% ఆఫ్ వరల్డ్ ట్రేడ్. దేని లెక్కల ప్రకారం 2015 ప్రకారం, రైట్. ఈ కంట్రీస్ 21 కంట్రీస్ రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుందంట. ఇండియా అనేది ఈ ఎపెక్లో జాయిన్ అవుతానని చెప్పడం అనేది జరిగింది. మొదట్లో యూఎస్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ ఇవన్నీ పపువా న్యూగినియా కానీ ఇవన్నీ సపోర్ట్ చేయడం అనేది జరిగింది ఇండియాకి. కానీ మిగిలిన అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో దీనిలో అఫీషియల్ ఇండియాని తీసుకోలేదండి. ది డిడెంట్ ఎలో ఇట్. ఎందుకు అంటే ఇండియా డజంట్ షేర్ బార్డర్ విత్ పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్లో ఇండియా అనేది బార్డర్ షేర్ చేసుకోదు కాబట్టి ఈ ఎపెక్లో దాన్ని ఎలో చేయకుండా ఆపడం అనేది జరిగింది. బట్ ఇండియా వాజ్ ఇన్వైటెడ్ టు బి అబ్జర్వర్ మెంబర్, రైట్. నవంబర్ 2011లో ఇండియాను ఒక అబ్జర్వర్ మెంబర్గా ఎలో చేయడం అనేది జరిగింది, ఇన్వైట్ చేయడం అనేది జరిగింది, రైట్. చూడండి అమ్మ, ఒక్కసారి మనకి రీసెంట్గా ఇదైనటువంటి రెసిపీ ఏదైతే ఉందో ఆర్సీఏపీ ఏదైతే ఉందో రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీని గురించి ఒక్కసారి కొద్దిగా ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మనకు వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఎ మెగా రీజనల్ ఎకనామిక్ అగ్రిమెంట్ అండి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ బ్లాక్ ఇన్ ద వరల్డ్. అది మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ నెగోషియేటెడ్ సిన్స్ 2012. 2012 నుంచి దీన్ని నెగోషియేట్ చేస్తుంటే 2020లో ఇది ఒక కొలిక్కి రావడం అనేది జరిగింది. 2012 నుంచి దీని డిస్కషన్స్లో ఇండియా అనేది ఉంది. కానీ 2019లో ఇండియా అనేది దీని నుంచి క్విట్ అయిపోవడం అనేది జరిగింది. దీనికి చాలా చాలా రీజన్స్ ఉండడం అనేది జరిగింది. నేను లాస్ట్ క్లాస్లో దీన్ని డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది, రైట్. చెప్పాను కదా నీట్గా, రైట్. ఈ ఆర్సీపీ అనేది ఎవరెవరి కంట్రీస్, మొత్తం 15 కంట్రీస్ మధ్యలో ఉన్నటువంటి ట్రేడ్ బ్లాక్. ఈ 15 కంట్రీస్ ఏంటి అంటే ఏషియన్లో ఉన్నటువంటి కంట్రీస్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ప్లస్ వీళ్ళ తాలూకా 5 FTA పార్ట్నర్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ జరిగినటువంటిది ట్రేడ్ డీల్ అండి, రైట్. దీని తాలూకా ఏమేంటంటే ఎకనామిక్ గ్రోత్ అనేది బూస్ట్ చేయడం, డిస్ప్యూట్ రెజల్యూషన్, ఎకానమీకి సంబంధించిన ట్రేడ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటి రెజల్యూషన్ కోసం కూడా ప్రయత్నించడం. ఇండియా అనేది 2019లో బయటకు వచ్చేసిందని చెప్పుకున్నాం కదా, రైట్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ ఆర్సీఈపీ. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విలో వార్బ్లర్ స్పాటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనం న్యూస్లో ఎప్పుడు ఏ స్పీసీస్ వచ్చినా తప్పకుండా దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి, రైట్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని మనం సిలబస్ పర్స్పెక్టివ్లో జిఎస్ పేపర్ 3లో మాట్లాడుకుంటామండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో దీన్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా వినండి అమ్మా. విలో వార్బ్లర్ అనేటటువంటి పక్షి రీసెంట్గా మనకి తిరువనంతపురంలో, కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురంలో ఫస్ట్ టైం ఇండియాలో కనిపించడం అనేది జరిగింది. ఎక్కడండి? తిరువనంతపురంలో కనిపించడం అనేది జరిగింది, రైట్. చూడండి అమ్మ, అయితే ఇది మామూలుగా ఈ బర్డ్ ఏంటి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే
నార్థన్ అండ్ టెంపరేట్ యూరోప్ అండ్ ప్యాలియార్టిక్ ఏదైతే ఉంటుందో దాని నుంచి అక్కడ నుంచి ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది, అక్కడ నుంచి రావడం అనేది వలసకు రావడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ఎ మైగ్రేటరీ బర్డ్ అండి. రైట్, ఎప్పుడూ కానీ ఇండియాలో కనిపించలేదు, కానీ ఫస్ట్ టైం ఇది ఇండియాలో కనిపించడం అనేది జరిగింది. దాంతో కేరళలో కనిపించినటువంటి వాబ్లర్స్ ఏవైతే ఉంటాయో వాబ్లర్స్లో ఇది 18వ అంటండి. ఆల్రెడీ 17 కనిపించినాయి, ఇది 18వ. రైట్, కేరళలో రికార్డ్ అయినటువంటి స్పీసీస్లో కొత్త స్పీసీస్లో ఇది 533rd స్పీసీస్ అంటండి, 553వ స్పీసీస్ అంట. రైట్, వీటి గురించి చెప్పడం అనేది జరిగిందండి. ఇప్పుడు మనం విలో వాబ్లర్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం, ఒకసారి జాగ్రత్తగా వినండి అమ్మా. విలో వాబ్లర్, దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఫిలోస్కోపస్ ట్రోచిలస్. దీని తాలూకా వెయిట్ ఏంటంటే జస్ట్ 10 గ్రామ్స్ అండి, 10 గ్రాములు మాత్రమే బరువు ఉంటుంది. చిన్న పిచ్చుక 10 గ్రాములుగా మాత్రమే బరువు ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ హ్యాస్ లాంగ్ వింగ్ ఫెదర్స్ ఏవైతే ఉంటాయో వింగ్స్ మీద ఉన్నటువంటివి అవి చాలా చాలా లాంగ్గా ఉంటాయి. సో దే హెల్ప్ ఇట్ ఫ్లై లాంగ్ డిస్టెన్సెస్. ప్రపంచంలో చాలా చాలా లాంగ్ డిస్టెన్సెస్కి ఇవి తిరగడానికి ఆ ఫెదర్స్ మీద ఉన్నటువంటి ఆ వింగ్స్ మీద ఉన్నటువంటి లాంగ్ ఫెదర్స్ ఏవైతే ఉంటాయో అవి హెల్ప్ చేస్తాయంట. రైట్, మామూలుగా వింటర్ సీజన్లో అవి సబ్సహారన్ ఆఫ్రికా ప్రాంతం ఏదైతే ఉంటుందో సబ్సహారన్ ఆఫ్రికా ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం అనేది వలస రావడం అనేది జరుగుతుంది. యూజువల్లీ ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే యూరోప్లో కనిపించడం అనేది జరుగుతుంది. యూరోప్ అండ్ ద పేలియార్టిక్ రీజియన్, ఈ రీజియన్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఒకసారి మీకు ఫోటోల్లో చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి అమ్మా, మనం విలో వాబ్లర్ అని చెప్పాం కదా, ఆ విలో వాబ్లర్ యొక్క పిక్ ఇదేనమ్మా. రైట్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పిక్ ఏదైతే ఉందో అది ఇది. రైట్, పేలియార్టిక్ రీజియన్ అని చెప్పాం కదా, ఇదిగోండి దీన్ని పేలియార్టిక్ రీజియన్ అంటారు, ఈ రెడ్ కలర్లో ఉందని. దీని నుంచి సబ్సహారన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడికి మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియాలో కనిపించడం ఇదే మొదటిసారి, ఫస్ట్ రికార్డ్ అవ్వడం అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఎక్కడ రికార్డ్ అయింది అంటే ఒకసారి చూడండి అమ్మా, దీన్ని ఏ ప్రాంతంలో కనుక్కున్నారు అంటే వెల్లాయిని, పుంచాక్కరి, ప్యాడీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కనుక్కోవడం అనేది జరిగింది. ఈ ప్యాడీ ఫీల్డ్స్ నియర్ అవుట్స్కట్స్ ఆఫ్ తిరువనంతపురంలో ఇవి ఉండడం అనేది జరిగింది. దే ఆర్ మోస్ట్ ఫేమస్ బర్డింగ్ హాట్స్పాట్ అంటండి, బర్డ్స్ ఎక్కువగా కనిపించేటటువంటి ప్లేస్ అంట. రైట్, మన కొల్లేరు ఇవన్నీ ఉంటాయి కదా మైగ్రేటరీ బర్డ్స్ వచ్చేవి, అలాంటి ప్లేస్. అండ్ దే ఆర్ నోన్ టు హార్బర్ మోర్ దెన్ 213 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్. 213 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ని ఇది హార్బర్ చేస్తుందంటే ఇక్కడ అకామిడేషన్ కల్పించడం అనేది జరుగుతుంది. దీస్ బర్డ్స్ ఇంక్లూడ్ బోత్ రెసిడెంట్ ఎక్కడే ఉండేటటువంటి బర్డ్స్, దాంతోపాటు మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే వలస వచ్చేటటువంటి వలస పక్షులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడ ఇది చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ ఈ ప్రాంతంలో వాబ్లర్స్ మొత్తం ఎన్ని అంటే 7 స్పీసీస్ ఆఫ్ వాబ్లర్స్ అనేవి ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యాయంట, రికార్డ్ అయ్యాయంటండి. దీనిలో మోస్ట్ కామన్ వాబ్లర్స్ ఏంటి అంటే బ్లిత్స్ రీడ్ వాబ్లర్ అండ్ క్లమోరస్ రీడ్ వాబ్లర్. ఈ రెండు ఐడెంటిఫై అవ్వడం అనేది జరిగింది అని చెప్పారమ్మ. రైట్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, వెరీ గుడ్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. లెట్స్ మీట్ టుమారో. రైట్, మళ్ళీ ఒక్కసారి కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే మీకు ఎడిటోరియల్ ఆర్టికల్స్ వస్తాయి. దాంతోపాటు మీరు హిందూలో మిస్ అయినవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఎంసీక్యూ సెషన్స్లో డీటెయిల్డ్గా కవర్ చేస్తాను. దాంతోపాటు మెయిన్స్ సెషన్ అనేది ఒకటి అవుతుంది సండే, దానిలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎలా ఇది చేయాలి అన్నీ చెప్తాను. దాంతోపాటు ఎవ్రీడే హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే మన యాప్లో కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. రైట్, ఒకసారి థింక్ అబౌట్ ఇట్. జస్ట్ 6,000 మీకు మళ్ళీ 1వ తారీఖు నుంచి 8,000 అయిపోతుంది ఫీ. రైట్, నెలకి 2,000 కడుతూ మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, ఒకసారి జాయిన్ అయితే చాలు. ఆలోచించండి.
అలాగే మా హిందూ అనాలిసిస్ మీకు నచ్చుతున్నట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండమ్మా, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ రైట్. సో అది మాకు నిజంగా ఎఫర్ట్స్ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.